अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल्ला। 7 न्यूज़ में आपका इस्तकबाल है। संगारेड्डी डिस्ट्रिक्ट जहीराबाद में आज आरटीसी यूनियन का झंडा चढ़ाया गया है। आइए देखते हैं ये रिपोर्ट। తెలంగాణ మూమెంట్లో పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి గులాబీ రంగు ఉంది కాబట్టి మన జెండా కూడా గులాబీ రంగు పెట్టడం జరిగిందే తప్ప ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేదు. కాబట్టి ఈరోజు ఏ దేశంలో ఏ ఒక్క ట్రేడ్ యూనియన్ కూడా చేయని ఒక కొత్త పని ఈరోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఏదైతే గులాబీ రంగు జెండాను ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే టైప్గా ఈరోజు మనం గులాబీ రంగు జెండాను వదిలిపెట్టి మరి ఈరోజు శాంతికి ఈరోజు చేస్తున్న సమ్మె కూడా ఏదైతే శాంతి కబోతంగా మనం ఉన్నామో శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తున్నామో అదే రంగును అదే తెలుపు రంగును ఈరోజు తెలంగాణ మజ్దూర్ జెండాకు తీసుకురావడం జరిగింది. కావున ఈరోజు అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి ఈరోజు తిరుపతి కూడా ఈరోజు పోరాటంలో ఎంత పటిమ కనపరుస్తున్నారో స్థానికంగా డిపోల్లో కూడా టీఏబీ నాయకులు కూడా అన్ని డిపోల్లో కూడా ముందుండి ఈ ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు అందరికీ కూడా మరి అశ్వత్థామరెడ్డికి మనము ఈరోజు ఈ యొక్క మన జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఏ పోరాటం పిలిపించినా ఏ దానికి ఇచ్చినా ఎంప్లాయీస్ యూనియన్ ఎంతో పోరాడింది. ఏటీసీ తోడున్నది ఎర్ర జెండ నీడున్నది. ఏటీసీ తోడున్నది ఎర్ర జెండ నీడున్నది. ఉద్యమాల చరితున్నది. ఎంప్లాయీస్ యూనియన్ కి మద్దతు. ఆర్టీసీ లోపల సమ్మె అన్నది 23 రోజులు కావస్తుంది ఈ రోజుకు. మరి వారి కార్మికులందరూ కూడా ఎంతో ఆనందంగా దీపావళి చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకంటే వాళ్ళని పండుగ చేసుకోలేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది ఇక్కడ. దానికి మేము మహీంద్రా అండ్ మహీంద్రా యూనియన్ తరపున అందరికీ భోజనాలు పెట్టాలని నిర్ణయం చేసి వీళ్ళకు కనీసము ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని యూనియన్ తరపున అన్ని డివిజన్ నుంచి కూడా ఆలోచన చేసి వారికి భోజనాలు పెట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కేసీఆర్ దీనికి ఆర్టీసీ జేఏసీ వాళ్ళ లీడర్లను పిలిచి మరి చర్చలు జరపాలి. ఆ వేతన ఒప్పందం కానీ ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రావాలనేది కూడా ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లనే ఎందుకంటే గత 23 రోజుల నుండి మరి ఆడపిల్ల కానీ పిల్లలు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తుంటే మరి ముఖ్యమంత్రి గారికి ఇంత కూడా ఆయనకి ఏమి అనిపించలేని పరిస్థితి కనబడుతుంది. మరి ఆనాడు సకుల జిల్లాల సమస్య లోపల మరి ఆర్టీసీ కార్మిక వర్గం పెద్ద ఎత్తున 60 రోజులు వాళ్ళు సమ్మెలో ఉండి మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి కార్మికులకు ఈరోజు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మరి కష్టపెట్టడం మంచిది కాదు. తక్షణమే ఎందుకంటే వాళ్ళ బాధలను ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలన్నది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎందుకంటే నిన్న చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏదో నామవాస్తానికి చేసి మరి వారు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. కార్మిక నాయకులు మళ్ళీ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది మనం చూసినాం. తక్షణమే ఇప్పటికైనా వారు చర్చలు జరపాలి. వాళ్ళ న్యాయమైన కోరికలను కంపల్సరీ కోరికలు తీసాలి. లేని పక్షంలో మరి అన్ని సిఐటి కానీ అన్ని కార్మిక సంఘాలు కలిసి వారికి మద్దతుగా ముందుకుంటాం. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్ణయం లోపల ఏదైనా చెడ్డైన నిర్ణయం తీసుకుంటే మరి అంత యావత్ తెలంగాణ సమాజం కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి దాన్ని స్ట్రగుల్ చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న నాయకులు కానీ టీఆర్ఎస్ మినిస్టర్లు కానీ అందరూ కూడా చొరవ తీసుకొని తక్షణమే ఆర్టీసీ జేఏసీ నాయకులతోని చర్చలు జరిపి వాళ్ళ
ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో 23, 24 డిమాండ్స్ ఉన్నాయి. తక్షణమే వాటిని పరిష్కరించాలన్నది కూడా ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా సిఐటి యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే డివిజన్ లోపల అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులందరం కలిసి కూడా వారికి సంఘీభావంగా గత 2-3 రోజుల నుంచి కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇది కూడా కంటిన్యూషన్ చేసే పరిస్థితి ఉన్న నేను మనవి చేస్తున్నాం. आवाज दो ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి ఆవాజ్ దో కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆర్టీసీ जर्मिंटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मिंटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।